హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ భగత్ సింగ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. సో మనం ఈరోజు దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో చాలామంది రక్తహీనతతో బాధపడుతుంటారు, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉందని బాధపడుతుంటారు. సో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి రక్తం లెవెల్స్ పెరుగుతాయి. ఆ ఫుడ్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఈ రీల్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి, మీకు తర్వాత యూస్ఫుల్ ఉంటుంది. సో హైయెస్ట్ కంటెంట్ అంటే చాలా ఎక్కువ పర్సెంట్ ఐరన్ ఉండేది అంటే గోట్ స్ప్లీన్, దాన్ని మనము మేక ప్లీహం అంటాము. సో వీడియో కూడా ఇక్కడ ఫోటో కూడా డిస్ప్లే ఇస్తున్నా. మీకు అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని తీసుకోండి. దాని తర్వాత గోంగూర అండ్ పాలకూర. సో వెజ్లో అంటే గోంగూర, పాలకూర అండ్ తోటకూర గింజలు ఉంటాయి కదా, దాంట్లో హైయెస్ట్ కంటెంట్ ఉంటుంది. బాజ్రా, రాగి, సో బాజ్రా జావా, రాగి జావా చేసుకుంటాం కదా, దాంట్లో కూడా మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. అంటే చికెన్ లివర్, మటన్ లివర్, నాన్ వెజ్ లవర్స్కి చికెన్ లివర్, మటన్ లివర్ అండ్ మటన్లోను అండ్ ఎగ్స్లో ఐరన్ అనేది మంచిగా ఉంటుంది. సో ఫ్రూట్స్ తీసుకుంటే మనము దానిమ్మలో ఉంటుంది అండ్ డ్రై ఫ్రూట్స్లో మంచిగా ఉంటుంది, ఖర్జూర పండ్లు. సో వీటిలో ఐరన్ కంటెంట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇవి కంపల్సరీ మీరు రోజులో డైట్లో ఉండేటట్టు తీసుకోండి. సో ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మీ స్టోరీ పెట్టుకోండి. సో తెలియని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.